హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. సో మా ఛానల్లో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అన్ని కూడా క్వాంట్, రీజనింగ్, బ్యాంకింగ్ ఏమైనా తెలుగులో, కరెంట్ అఫైర్స్ వీడియోస్, స్టాటిక్ జీకే ట్రిక్స్ అనేవి, అలాగే కొత్తగా ఏదైనా నోటిఫికేషన్ పడితే నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇలా అన్ని రకాల యూస్ఫుల్ వీడియోస్ అన్ని కూడా మా ఛానల్లో అవైలబుల్ గా ఉంటాయి. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అనేవి షేర్ చేస్తా ఉండండి. సో నేను జీడిఎస్ గురించి ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను, బట్ చాలా మంది చాలా రకాల డౌట్స్ అనేవి అడుగుతున్నారు. సో డౌట్స్ అనేవి క్లారిఫై చేయడానికి ఇంకొక వీడియో అనేది చేస్తున్నాను. సో రేపే లాస్ట్ డేట్ అనేది జీడిఎస్ రీఅప్లై చేయడానికి. సో ఎవరన్నా అప్లై చేయకుంటే తప్పకుండా జీడిఎస్ అనేది అప్లై చేయండి, ఎందుకంటే టైం లేదు, రేపే లాస్ట్ డేట్ కాబట్టి. ఆల్రెడీ ఒకసారి 17 నుండి ఎక్స్టెండ్ చేశారు కాబట్టి మళ్ళీ ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ కూడా లేదు. సో తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. సో ఎవరన్నా రిజిస్టర్ చేసి అప్లై చేసుకోకపోతే, సో కొత్తగా అప్లై చేయడానికి ఛాన్స్ లేదు, అలాగే ఏదైనా అప్లై చేసి మిస్టేక్ చేసినా దానికి రెక్టిఫై చేయడానికి కూడా ఛాన్స్ లేదు. బట్ ఆల్రెడీ రిజిస్టర్ చేసి మీరు అప్లై చేసుకోకపోతే కనుక తప్పకుండా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓటీపీ అనేది రాకపోతే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. అలాగే 2010-11లో ఇక్కడ ఇచ్చిన ప్రకారం అయితే మార్క్స్, గ్రేడ్స్, పాయింట్ ఎంటర్ చేసిన వాళ్ళందరూ కూడా 2010-11 పాస్ అయిన వాళ్ళు. సో చాలా మంది ఈ డౌట్ అనేది అడిగారు, 2010-11లో మేము పాస్ అయ్యాం, మేము మార్క్స్ తోనే ఎంటర్ చేసాం, బట్ ఇప్పుడు మళ్ళీ మార్క్స్ అనేవి మార్చాలని. సో ఇక్కడ ఇచ్చిన ప్రకారం అయితే మార్క్స్ అని కూడా ఇచ్చాడు కాబట్టి మరి మార్క్స్ ఇచ్చినా, గ్రేడ్స్ ఇచ్చినా, పాయింట్స్ ఇచ్చినా మళ్ళీ రీఅప్లై అనేది చేయలేదు, క్యాన్సిల్ చేసి మరి. బట్ మీరు కూడా ఒకసారి నా మాట కాకుండా సెకండ్ ఒపీనియన్ అనేది కూడా తీసుకోండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫేక్స్ లో మెయిల్ ఐడి అనేది ఇచ్చాడు, dopgdsenquiry@gmail.com కి. సో ఈ మెయిల్ ఐడికి ఒకసారి మెయిల్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి. సో మార్క్స్ ఎంటర్ చేసిన వాళ్ళు మళ్ళీ ఎంటర్ చేయాలా లేదా అన్నది ఇక్కడ క్లారిటీగా మనం మెన్షన్ చేయలేదు అక్కడ. సో ఇక్కడ మార్క్స్ అని ఇచ్చాడు కాబట్టి ఎంటర్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. మీరు నా మాటే కాకుండా సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే రీఅప్లై చేయండి. సో మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తారు ఏదైనా మిస్టేక్ అయితే. సో కాబట్టి కన్ఫర్మ్ గా సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అప్లై చేయండి. సో ఈ డౌట్ కి అయితే క్లారిఫికేషన్ ఇది. అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మంది అడిగింది, ఫీ రిసిప్ట్ అనేది పోయింది, రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది పోయింది, మెసేజ్ అయ్యి లేవు అన్నారు. సో ఇక్కడ దానికి ఒక ఆప్షన్ అనేది ఇచ్చాడు, ఫర్గాట్ రిజిస్టర్ నెంబర్. మీరు రిజిస్టర్ నెంబర్ మర్చిపోతే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు రిజిస్టర్ నెంబర్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. మీ డేట్ ఆఫ్ బర్త్, నేమ్ అని ఎంటర్ చేస్తే, అలాగే ఫీ ఐడి పోయినా సరే మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసినట్లయితే అప్లికెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు ఫీ రిసిప్ట్ డీటెయిల్స్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ డీటెయిల్స్ అనేవి కానీ వస్తాయి. ఓకే. సో ఇంకా ఇంకో డౌట్ ఏంటంటే చాలా మంది రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. సో చాలా మంది ఆల్మోస్ట్ జీడిఎస్ గురించి అడిగిన ప్రతి వాళ్ళు కూడా మొదట అడిగే ప్రశ్న రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ అనేది చెప్తున్నారు. సో కొంతమంది వీడియోస్ లో ఒక్కొక్క డేట్, అలాగే కొన్ని వెబ్సైట్స్ లో కొన్ని డేట్స్ అనేవి చెప్తున్నారు. సో నిజం చెప్పాలంటే రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయనేది ఎవరికి తెలియదు. సో ఎవరైనా ఏదైనా చెప్పినా అది వాళ్ళు ఏదో ఊహించి మాత్రమే చెప్తారు, రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయనేది కన్ఫర్మ్ గా తెలియదు. ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ ఫేజ్ లో జీడిఎస్ అప్లై చేసినప్పుడు ఆల్మోస్ట్ పేపర్ లో న్యూస్ అనేది వచ్చింది. సో ఈ రోజు జీడిఎస్ చాలా విత్ ఇన్ ద 2 days, లాస్ట్ డేట్ అయిపోయిన అప్లైకి 2 రోజుల్లోనే పేపర్ లో న్యూస్ వచ్చింది, ఈ రోజు జీడిఎస్ రిజల్ట్స్ వస్తాయని చెప్పి ఎవరో ఒక అఫీషియల్ హెడ్ అనేది ఏదో మీటింగ్ లో అనౌన్స్ చేశారు, అది పేపర్ లో వచ్చింది. బట్ రిజల్ట్ అనేది రాలేదు. సో కొన్ని కారణాల వల్ల సో మళ్ళీ రీఅప్లై అనేది పెట్టారు కాబట్టి 22nd లాస్ట్ డేట్ కాబట్టి సో 22nd తర్వాత మీకు ఎప్పుడైనా రిజల్ట్ అనేది రావచ్చు. సో 24 మండే కాబట్టి 24 వచ్చినా మనం ఆశ్చర్యపోకలేదు, లేదా మంత్ ఎండ్ కానీ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్ కానీ రావచ్చు. సో ఎప్పుడు వస్తుంది రిజల్ట్స్ అంటే మనకు కన్ఫర్మ్ గా తెలియదు, ఎందుకంటే ఎవరికి కూడా ఆ ఆన్సర్ అనేది తెలియదు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని. సో పోస్టల్ అఫీషియల్ కి పెద్దవాళ్ళకి మాత్రం తెలుస్తుంది. సో 22nd తర్వాత 24th జూలై నుండి ఎప్పుడన్నా రావచ్చు రిజల్ట్స్. ఓకే, జూలై 24th రావచ్చు, లేదా జూలై లాస్ట్ వీక్ లో రావచ్చు, లేదా ఆగస్ట్ లో కూడా రావచ్చు. రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయనేది కన్ఫర్మ్ గా చెప్పలేము. అలాగే ఇంకో డౌట్ ఏంటంటే కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది సార్ జీడిఎస్ కి, అలాగే నాకు 87% మార్క్స్ వచ్చాయి, నాకు 90% మార్క్స్ వచ్చాయి, నాకు జీడిఎస్ జాబ్ అనేది వస్తుందని చాలా మంది నన్ను అడిగిన ఇంకో క్వశ్చన్ అనేది. సో దీనికి కూడా ఆన్సర్ ఎవరో చెప్పలేరు, ఎందుకంటే సపోజ్ మీరు ఆంధ్రాలో అప్లై చేసినట్లయితే ఆంధ్రాలో 5 జోన్స్ కి అప్లై చేస్తారు. మాక్సిమం ఆంధ్రాలో ఎక్కడైనా సరే ఒకే ఒక జాబ్ మాత్రమే ఉంది, అంటే జోన్ కి ఒక జాబ్ మాత్రమే ఉంది, అంటే మీరు 5 ప్లేసెస్ లో 5 జాబ్స్ కి ఎలిజిబుల్. సో మీరు సపోజ్ 5 ఏరియాస్ లో అప్లై చేసినప్పుడు అదే 5 ఏరియాస్ లో మిగతా వాళ్ళు అప్లై చేస్తారు కదా. సో మిగతా వాళ్ళకి మీకన్నా ఎక్కువ మార్కులు వస్తే సో జాబ్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో మీకు అందరికన్నా ఎక్కువ మార్కులు వస్తే జాబ్ అనేది వస్తుంది. సో మీకు జాబ్ వస్తుందా లేదా కట్ ఆఫ్ అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే, ఇది ఇక్కడ ఎగ్జామ్ ఏం పెట్టలేదు కాబట్టి పేపర్ కట్ ఆఫ్ అనేవి ఏముండవు. సో మిగతా వాళ్ళు అప్లై చేసిన వాళ్ళ మార్క్స్ బట్టి మీ రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే తెలంగాణలో అయితే ప్రాబ్లం లేదు, చాలా చోట్ల తెలంగాణలో ఓవరాల్ గా తక్కువ జాబ్స్ ఉన్నప్పటికీ సో ఒక్కొక్క ప్లేస్ లో 30 జాబ్స్ అలా కూడా ఉన్నాయి కాబట్టి సో మీకు తెలంగాణలో అయితే ఎక్కువ ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి కట్ ఆఫ్ కూడా ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు, ఎన్ని మార్క్స్ వచ్చినా మీకు వస్తాయని గ్యారంటీగా చెప్పలేం, ఎందుకంటే అది మిగతా చోట్ల అప్లై చేసిన వాళ్ళు మిగతా క్యాండిడేట్స్ మార్క్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని ఏరియాలో 70% కే మీకు జాబ్ అనేది రావచ్చు, ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరికి అన్ని మార్కులు రాకుండా ఉన్న అప్లై చేయకపోతే ఎవరో అక్కడ మీకు కట్ ఆఫ్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి కట్ ఆఫ్ అనేది కూడా కన్ఫర్మ్ గా ఎన్ని మార్క్స్ కి జాబ్ వస్తుంది అనేది ఎవరు చెప్పలేరు. అలాగే రిజల్ట్ అనేది కూడా ఎప్పుడు
వస్తుంది అనేది ఎవరు చెప్పలేరు. ఎవరైనా డేట్ ఏదైనా చెప్పినా సరే నమ్మకండి. ఎందుకంటే 24th నుండి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడు వస్తుంది అనేది కన్ఫర్మ్ గా ఎవరికి తెలియదు. కట్ ఆఫ్ కూడా ఎంత ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. ఓకే, సో ఇవి మాక్సిమం డౌట్స్ నన్ను అడిగేవి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ మెయిల్ ఐడికి తప్పకుండా మెయిల్ చేసి క్లారిఫై చేసుకోండి. అలాగే లాస్ట్ డేట్ ఎక్కువ టైం లేదు కాబట్టి రేపటిలోగా అందరూ కూడా తప్పకుండా అప్లై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరన్నా జీటీఎస్ అప్లై చేసి మిస్ అవుతే ఉంటే కనుక వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి. ఎందుకంటే వాళ్ళు మిస్ అవుతారు కాబట్టి ఛాన్స్, రేపే లాస్ట్ డేట్ కాబట్టి. ఓకే, తప్పకుండా మా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్ లో వెళ్ళి చూడండి, మీకు యూస్ఫుల్ అయ్యే చాలా వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ.